సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోట్ మండలంలోని సింగీతం గ్రామంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు చదువులు రాణిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని, మహిళల ప్రగతి దేశ ప్రగతి అని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3.5 కోట్ల రూపాయలను వారి అకౌంట్లలో జమ చేస్తుందన్నారు. 18 సంవత్సరాల నుండి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీరలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాయకోట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ నరసింహులు, రాయకోట్ మండల తాజా మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విదర్శన్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ శశికాంత్ పటేల్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్, మాజీ ఎంపీపీ బస్వరాజ్ పటేల్, శ్రీ వీరభద్రేశ్వర టెంపుల్ చైర్మన్ సతీష్ కులకర్ణి, టెంపుల్ డైరెక్టర్లు భీమన్న, కృష్ణవేణి, వీరేశం, మాజీ సర్పంచ్ కేదార్నాథ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వినయ్ కుమార్, సింగీతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్, యూత్ అధ్యక్షుడు మూసా పటేల్, నాయకులు మహమ్మద్ రఫీక్ మియా, రాజు కుర్మా, నాయకులు, మహిళలు, యువకులు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.